చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజున ఆకాశదీపం వెలిగిస్తున్న పురోహితుడిని చూసి స్తంభమునందు ఉన్న ఒక మానవ ఆకారం వింతైనటువంటి ప్రశ్నను ప్రశ్నించింది. ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథ ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? కార్తీక దీపంలో చేసేటువంటి విశిష్టమైనటువంటి ఆరాధనలో ఆకాశ దీపం ఒకటి. దానికి సంబంధించిన కథ కార్తీక పురాణంలో ఇప్పుడు మీరు ప్రస్తావించింది. కొంతమంది ఆకాశ దీపం నిర్మించాలి అనుకున్నారు. ఒక పాడుబడినటువంటి దేవాలయం దగ్గర కొంతమంది ఋషులు ఎక్కడో ఉన్నటువంటి దానికి సరిపోయేటువంటి ఒక చెక్కని పట్టుకొచ్చారు. చెట్టుది తీసుకొచ్చిన తర్వాత బాగా ఎత్తుగా పెట్టి దాని మీద ఆకాశ దీపాన్ని పెట్టి ఆ గుడి ముంగిట కూర్చొని వాళ్ళు చక్కగా గ్రంథ పారాయణం చేసుకుంటున్నారు. చేసుకుంటున్న సమయంలో వాళ్ళు గమనించలేదు, ఏదైతే ఆకాశ దీపం పెట్టారో ఆ చెట్టు దానంతటి విచ్చిపోయింది. మొత్తం పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది. ఏమిట్రా ఇంత చప్పుడు చేస్తూ విరిగిపోయింది ఏమిటని చెప్పి ఈ గ్రంథ పారాయణం చేస్తున్నటువంటి పురాణ కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ పురోహితులు, ఈ ఋషులు అందరూ కూడా ఒక్కసారి అలా చూస్తే అందులో నుంచి ఒక మానవాకారం బయటకు వచ్చింది. వచ్చి వీళ్ళకి నమస్కారం చేసింది. ఒక మానవుడు బయటకు వచ్చాడు. అంటే చాలా విచిత్రంగా ఉంది, నువ్వెవరు? మేము భక్తిగా ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టుకుంటే అది కింద పడేటట్లు నువ్వు చేసేవేమిటి? అసలు నువ్వు ఇలా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఏమిటి కథ అని చెప్పి ఆ ఋషులు, ఆ పురోహితులు అందరూ కూడా ఆ అంగిరస్సుడితో అడిగితే, అప్పుడు అతని పేరు అంగిరస్సుడు, ఆ మానవాకారం అడిగితే అతను జవాబు చెప్తాడు. అంగిరస్సుడు ఏమని చెప్తాడంటే, నేను పూర్వజన్మలో చెయ్యరానటువంటి దుష్కృత్యాలు అనేకం చేశాను. ధర్మం ఎక్కడైతే ఉండాలో అక్కడ ధర్మంగా ఉండకుండా ఒక స్థానువులాగా ఉండిపోయాను. అంటే ధర్మాన్ని అధర్మం నాశనం చేసేటువంటి సందర్భంలో దానిని ఎదిరించకుండా ఒక చెక్కలాగా కదలకుండా ఉండిపోయాను. అలా నేను ఉండిపోయినందుకు దానికి శిక్షగా ఈ జన్మలో నాకు ఈ చెట్టుగా పుట్టించాడు ఆ భగవానుడు. ఆ పుట్టించిన తర్వాత నాకు తరుణోపాయం కూడా ఒక ముని ద్వారా చెప్పించాడు. ఎవరైతే నీ మీద ఆకాశ దీపం పెడతారో ఋషులు, ఆ సమయంలో మళ్ళీ నీకు పునర్జన్మ వస్తుంది, మళ్ళీ మా లోకానికి నువ్వు తిరిగి వస్తావు అని చెప్పారు. అందువల్ల ఈరోజు నాకు శాప విమోచనం కలిగించటం కోసం మీరు ఆకాశ దీపం పైన పెట్టారు. అందువల్ల మీ వల్ల మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ మా గంధర్వ లోకానికి తిరిగి వెళుతున్నాను. దీనికి మీకు నేను కృతజ్ఞుణ్ణి అని ఆ అంగిరస్సుడు అనేటువంటి ఆ గంధర్వుడు వీళ్ళందరికీ చెప్తాడు. అంటే ఈ కథలో, ఈ కార్తీక పురాణపు కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధర్మం ధర్మాన్ని మింగివేసేటువంటి సమయంలో, అధర్మం ధర్మంపై పైచేయిగా ఉండేటువంటి సమయంలో దక్షులైనటువంటి వారు, ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే మాట చెప్తాడు. సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని. అంటే ధర్మం కనుక అధర్మానికి భయపడిపోతూ అది కార్యక్రమాన్ని కొనసాగించలేకపోతుంటే, అధర్మమే రాజ్యం పరిపాలన చేస్తుంటే, దాన్ని ఎదుర్కొనే సత్తా ఉండి కూడా ఎవరైతే ఎదుర్కోరో అప్పుడు అది వాళ్ళకి నాశనం తీసుకొస్తుంది. కానీ ధర్మాన్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అదే మాట దేవుడి మాటే కదా అది. అందువల్ల ఇతను చూస్తూ ఉండిపోయాడు, అధర్మాన్ని ఎదిరించలేకపోయాడు శక్తి ఉన్నప్పటికీ. అందువల్లే చెట్టులాగా కావాల్సి వచ్చింది. అందువల్ల ఈ సమాజంలో, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణంలోని కథ చెప్పేది ఏంటంటే, అధర్మం పైచేయిగా ఉన్నప్పుడు దానిని ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయండి, దైవం తప్పకుండా తోడ్పడతాడు. గురుగారు, పరమేశ్వరునికి పరాశక్తికి మధ్య సంబంధాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు ఎలా వర్ణించింది? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మళ్ళీ కాళిదాసుని మనం ఆశ్రయిస్తాం. కాళిదాసు యొక్క రఘువంశ మహాకావ్యాన్ని ఆశ్రయిస్తాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పరాశక్తికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని అది కొంచెం జటిలమైనటువంటి పదాలతోటి శ్వేతాశ్వేతరోపనిషత్తు చెప్పింది. దాన్ని మనం సులభంగా చెప్పుకోవటానికి కాళిదాసు శ్లోకాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. వాక్కు అర్థం, వాక్కుని అర్థం విడిచిపెట్టి ఉండలేదు, అర్థాన్ని వాక్కు విడిచిపెట్టి ఉండలేదు. ఇప్పుడు రాముడు అనేటువంటి ఒక పదాన్ని మనం పలికాం అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, సీతాదేవి యొక్క భర్త, లక్ష్మణుని యొక్క అన్న అనేటువంటి అర్థాలు ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లా. రాముడు అనేటువంటి ఒక్క పదాన్ని పలికిన వెంటనే రాముడికి ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా దానంతటవే మనకి స్ఫురిస్తున్నాయి. అంటే ఆ రెండూ కూడా అంటే రాముడు అనేటువంటి శబ్దము, వాటికి ఉన్నటువంటి అర్థాలు రెండు అవిభాజ్యాలు, రెండు కలిసిపోయి ఉండేటువంటివి, విడదీయటానికి వీలు లేనటువంటివి, ఒకదాన్ని ఒకటి ఎప్పుడూ కూడా అనుసరించి ఉంటాయి. వాక్కు అర్థము ఏ రకంగా ఉంటాయో పరాశక్తి పరమాత్మ ఆ రకంగానే ఉంటారు. అందుకే రాఘవత్వే అని సంప్రదాయ శ్లోకం చెప్తుంది. దేవుడు ఎక్కడ అవతారం ధరిస్తే ఈవిడ కూడా ఆయన వెంట ఉండేటువంటి లక్ష్మీదేవి కూడా అనపగామిని ఆ వెంటనే అనుసరిస్తూ ఉంటుందట. ఎక్కడైనా సరే ఆయన శ్రీరాముడి కింద ఉంటే ఈవిడే సీతాదేవి కింద వచ్చింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మగా భగవానుడు అవతరిస్తే రుక్మిణీదేవి కింద వచ్చింది. వెంకటేశ్వరుడు పద్మావతీదేవి. ఎక్కడా కూడా ఆ శ్రీరాముడు లాంటి ఆ పరమాత్మ ఎక్కడ అవతారం ధరించినా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేదు. ఏ అవతారం తీసుకోండి ఎక్కడా కూడా అమ్మవారు ఆ పరాశక్తి విడిచిపెట్టి ఉండలేదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడు అనుసరించే ఉంటుంది. కాబట్టి పరమాత్మ పరాశక్తి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఏనాడు విడదీయలేనటువంటి బంధం. సుందరకాండలో సీతమ్మ వారు హనుమంతుడితోటి అదే మాట చెప్తుంది. సూర్యుడిని విడిచి కాంతి ఎలా ఉండలేదో, సూర్యుడికి కాంతికి అవిభాజ్యమైనటువంటి సంబంధం, ఆ రెండింటిని ఎవరూ విడదీయలేరు. అలాగే నన్ను రాముణ్ణి ఎవరూ విడదీయలేరు అంటుంది. అందువల్ల అటువంటిది పరమాత్మకి పరాశక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో శివశక్తియా యుక్త అని చెప్పినట్లుగా ఆ ఇద్దరి మధ్య ఈవిడ శక్తితోటే ఆయన కదులుతూ ఉంటాడు, ఆయన కదలికతోటే ఈవిడ శక్తి సముపార్జించుకుంటుంది. అందుకే ఈ పరాశక్తి పరమాత్మ అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధంగా శ్వేతాశ్వేతరోపనిషత్తు వేరే వేదాంత పరిభాషలో చెప్పింది. గురుగారు, శ్రీ రామకృష్ణ పరమహంస తన కాలంలో తన దగ్గరకు వచ్చే రాజులు రాణులను చెంపదెబ్బ కొట్టేవారని చెబుతూ ఉంటారు. ఎందుకు అలా చేసేవారు? ఇది వినటానికి కూడా మనకు కొంచెం ఏమిటండి, రామకృష్ణ పరమహంస అంతటి గొప్పవారు అలా ఎందుకు చేశారు అని మనకు అనిపిస్తుంటుంది. అని ఆయన చేసిన తర్వాత అందులో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుంటే నిజమే కదా ఆయన చేసిన చేష్ట అని తెలుస్తుంది. ఒక రాజుగారు ఉన్నారు, ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు. ఈయన ఏదో ఒక గ్రంథంలో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటే ఆయన కొంచెం పరాకుగా ఉన్నారు. వినటానికి వచ్చాడు. ఈయన చాలా గొప్ప గురువు అని చెప్పి, రామకృష్ణ పరమహంస గొప్ప గురువు అని చెప్పి ఈయన దగ్గర వినటానికి వచ్చారు. కూర్చున్న తర్వాత ఆ మహారాజు గారు పరాకుగా వేరే ఏదో ఆలోచన చేస్తున్నాడు. తలకాయ ఇటుదిప్ప అడుదిప్ప వేరే ఆలోచనలో ఉండిపోయాడు. వెంటనే రామకృష్ణ పరమహంస పెడీమని చంపదెబ్బ కొట్టాడు. మామూలు వాళ్ళు చేయగలరా అమ్మ? ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు ఒక గురువు దగ్గరికి వస్తే ఈ కాలంలో ఎవరైనా ఏ గురువు అయినా ఆ పని చేయగలరా? వెంటనే కొట్టేశారు ఆయన రామకృష్ణ పరమహంస. కొట్టి దాన్ని ఎందుకు కొట్టానో కూడా చెప్పారు. నువ్వు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనందరం గమనించవలసింది, నువ్వు చక్కటైనటువంటి పురాణాన్ని వినటానికి వచ్చావు నా దగ్గరికి, నేనేదో చెప్తానని వినటానికి వచ్చావు. వచ్చినప్పుడు మనస్సంతా దీని మీదే ఉంచుకోవాలి, లేనప్పుడు నువ్వు రాకూడదు. అది చెప్పేటువంటి నన్ను ఆ దేవతా స్వరూపం ఏదైతే ఉందో ఆవిడిని అవమానించినట్టు లెక్క. నాలోంచి సరస్వతి వస్తోంది, ఆవిడ్ని నువ్వు అవమానించినట్టు లెక్క. అందువల్ల ఆవిడ వేసే శిక్ష ఇది చంపదెబ్బ అని రాజుని కొడితే ఆయన ఏం మాట్లాడలా. ఆనాటి రాజులు అలా ఉండేవారు. అలాగే ఒక రాణి గారు కూడా ఈ రకంగానే ఏకాగ్రతని మర్చిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఆయన జీవిత ఘట్టాలు మనం చదువుతూ ఉంటే అక్కడ కూడా ఈయన చంపదెబ్బ కొట్టేవారు. అంటే
ఏకాగ్రతగా ఉండవలసినటువంటి సందర్భాల్లో ఎంతటి వారైనా సరే అన్యత్ వేరే ఆలోచన ఎవ్వరూ కూడా చెయ్యకూడదు. శిష్యులు అసలే చేయకూడదు. ఏకాగ్రతతోటి గురువు దగ్గర కూర్చోవాలి. ఏక అగ్రత అంటే ఒకే దాని మీద ఉంచినటువంటి చూపు, ఒకే విషయం మీద మనస్సు ఇంకొక దాని మీదకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక మహత్తర సందేశాన్ని వీళ్ళని చంపదెబ్బ కొట్టడం ద్వారా ఆ రామకృష్ణ పరమహంస ఈ లోకానికి అందించారు. అది మనందరికీ కూడా శిరోధార్యం, ధైర్యం ఉండాలి. గురువు ఆ రకంగా శిష్యుడిని చంపదెబ్బ కొట్టగలగాలి అని అంటే గురువుగారి దగ్గర కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆయన్ని ఆమోదించగలిగినటువంటి శిష్య వాతావరణం కూడా ఉండగలగాలి. గురుగారు, మహిషాసురుని సంహరించడానికి అవతరించిన అమ్మవారు మదిరాపానం చేసినట్లుగా దుర్గా సప్తశతిలో ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి? రే రే పశ్య మధు యావత్ పిబామ్యహం. దుర్గా సప్తశతిలో అమ్మవారు చెప్తారు మాట. రే ఆగురా ఆగురా, పశ్య పశ్య, ఆగు ఆగు, చూడు చూడు, నేను మధువుని తాగేంత వరకేరా నీ పని, ఆ తర్వాత నీ సంగతి ఉందిలే. ఇది దాని అర్థం. ఏమిట్రా ఇది? మన లోకంలో మనం మామూలు వాళ్ళం మాట్లాడుకునేటువంటి మాట నిత్యంగా పారాయణం చేయదగినటువంటి దుర్గా సప్తశతిలో అమ్మవారి నోటి వెంట వచ్చిందేంటి? అందులో మామూలు మాట కూడా కాదు ఇది. మధు అనేటువంటి మాట వచ్చింది. నేను మధువుని తాగేంత వరకేరా నీ పని, నేను మధువుని తాగుతాను, ఆ మధువుని తాగిన తర్వాత నీ పని ఉందిలే చూడు అంది రాక్షసుడితోటి, ఆ మహిషాసురుడితోటి. ఏమిటండి దీనికి ఎలా అన్వయం చేసుకోవాలి? అమ్మవారు ఏంటి? మన మనస్సు ఒప్పుకోదు. అమ్మవారు మదిరాపానం చేయటం ఏమిటి అని అనుకుంటే సనాతన సంప్రదాయంలో చాలా జాగ్రత్తగా అమ్మవారి మాటలను, అందులోని పరమ పవిత్రమైనటువంటి దుర్గా సప్తశతి లాంటి నిత్య పారాయణ గ్రంథాలని, మహిమోపేత గ్రంథాలని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. దీన్ని చదువుతూ పూర్వకాలంలో, ఇప్పుడు చేసేవాళ్ళు తగ్గిపోయారు కానీ మధువుని పోసేవారు తమ ఈ వాక్యాన్ని చదువుతూ. మధువు అంటే తేనె, తేనెని పోసేవారు చదువుతూ. ఈ తేనెని పోయటాన్ని, ఈ వాక్యం చదువుతూ ఇలా తేనె ధారలు పోస్తూ ఉంటే అగ్ని ఒక్కసారి అలా ప్రజ్వరిల్లేది. అగ్ని రూపంలో అమ్మవారు అలా పైకి వచ్చి ఆధునిక కాలంలో కూడా జరుగుతుంది. అంతటి మహిమోపేతలు జరిగినాయి సందర్భాలు. ఒకసారి అగ్ని అలా పైకి ప్రజ్వరిల్లేది. వీళ్ళు మధువు పోస్తుంటే ఆ వాక్యం పూర్తయ్యేంత వరకు పిబామ్యహం అని ఎప్పుడైతే ఉన్నారో వెంటనే అగ్ని దానంతటదే చల్లారేది. అంటే వీళ్ళు పోసినటువంటి ఆ తేనె ఉన్న చూడు, ఆ తేనె వెంటనే అమ్మవారు తాగేసేది. అంటే ఇక్కడ మధువు అని అంటే తేనె అని అర్థం. అంతేగాని మధువుకి రకరకాల అర్థాలు ఉన్నాయి. మద్యము అని అర్థం ఉంది, తేనె అని కూడా అర్థం ఉంది. కాబట్టి మధువు అంటే ఇక్కడ తేనె అనేటువంటి అర్థాన్నే మనం తీసుకోవాలి. కానీ లోకంలో అందరూ అనుకునేటువంటి మద్యము అనేటువంటి అర్థాన్ని మనం స్వీకరించకూడదు అని చెప్పి దుర్గా సప్తశతికి వ్యాఖ్యానాలు రాసినటువంటి పండితులు మనకి వ్యాఖ్యానం చేశారు. మధువు అనేటువంటి పదం మనకి వేదంలో చాలా చోట్ల మనకి వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు లౌకికార్థంలో వాడేటువంటి అర్థాన్ని వేదం యొక్క అర్థం కింద మనం చెప్పుకోకూడదు. వేద సంస్కృతం వేరు, ఈ లౌకిక సంస్కృతం వేరు. సంస్కృత భాషలో 2 రకాల సంస్కృత భాషలు ఉన్నాయి. వేద సంస్కృతం అంటే వైదిక సంస్కృతము అంటారు. వైదిక సంస్కృతము ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి లౌకిక సంస్కృతము. కాబట్టి ఈ లౌకిక సంస్కృతంలో నిఘంటువుల్లో ఉన్న పదాల అర్థంతో ఆ వేదాల్లో ఉన్నటువంటి సంస్కృతార్థాలు చెప్పుకోకూడదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఒకదానికి మనం అర్థం రాస్తున్నాము అని అంటే అది వైదిక సంస్కృతం అన్న దృష్టితో మనం వెళ్ళాలి. ఆ రకంగా అర్థాలు రాయాలి. లేకపోతే వణికిపోతుందిట సరస్వతీదేవి, అరే ఇట్లాంటి వాడు నాకు అర్థాలు చెప్పడానికి వచ్చాడా అని చెప్పి. ఆ వైదిక సంస్కృతం రాకపోతే దీని అర్థం ఏమిటని పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. కానీ ఇదిగో అమ్మవారు తాగేట చూడు, మదిరాపానం చేసేట చూడు అని చెప్పి ఆ రకమైన అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆ రకంగా చక్కగా మాటలో ఉన్నటువంటి ఆ దేవి మధు వాచామయం, చక్కగా మధువు మన చుట్టూ ఉండుగా కానీ వేదంలో కూడా చెప్తుంది. కాబట్టి అంటే మకరందం అమ్మ, తేనె ధారలు అంటే ఏంటమ్మా? తీపిదనం. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు అబ్బా ఎంత బాగుంది అని అనుకోవాలి, ఎంత బాగుంది అని వినాలి. అటువంటి మాటలు మాట్లాడే తల్లి ఆ తల్లి. అందువల్ల ఆ తేనె ధారలు కురిపించే తల్లిగానే ఆవిడ్ని మన మనస్సుల్లో అట్టే పెట్టుకుందాం. ఆ రకంగా ఉన్నటువంటి దుర్గాదేవి మనందరినీ కూడా అనుగ్రహించుగాక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో. గురువుగారు, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ అనే ఈ ప్రసిద్ధమైన గీతంలో ప్రత్యేకత ఏమిటి? అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ అని చెప్పి ఒక ప్రసిద్ధమైనటువంటి
ఒక గీతం మనకి వినిపిస్తుంది. అన్నపూర్ణాదేవి అంటే మనందరికీ తెలిసినటువంటిది, కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ ఈ గీతం రచించినటువంటి వారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఇది అద్భుతంగా లోకంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. ఎందుకండి ఈ పాటకి అంత ప్రశస్తి వచ్చింది అని అంటే, అన్నపూర్ణాదేవి నేను నిన్ను ఎలా కొలుస్తాను అనంటే, నా తనువుని నీకు నేను అర్పిస్తాను పై జన్మ వరకు అని రాస్తారు ఆయన. పవిత్రమైన కార్తీక మాసంలో అమ్మవారిని తలుచుకుంటున్నాం మనం. నా శరీరాన్ని నీకు నేను అర్పిస్తాను, ఇప్పటి వరకు కాదు, పై జన్మ వరకు. అంటే పై జన్మ అంటే నాకు పై జన్మలో కూడా నిన్ను కొలిచేటువంటి భక్తుడిగా నన్ను నువ్వు మలుచమ్మా అంటే అంత భక్తి, తీవ్రమైనటువంటి భక్తిని ఇక్కడ ప్రదర్శించారు. అలాగే నా తనువు అచలాంశ, నీ ఉన్నటువంటి పురంలో నీ పాదాలుగా నెగడాలి. అంటే అచల అంటే శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా అమ్మా ఓ తల్లి నీకు సేవ చెయ్యాలి, నా తనువు అచల అంశ నీ పాదముద్రలా నెగడాలి తల్లి. అంటే భూమి కింద మారాలి. ఎటువంటి భూమి కింద మారాలి? నువ్వు అడుగు పెట్టేటువంటి భూమి కింద మారాలి. ఒక భూతమైపోయింది, భూమి అయిపోయింది. తర్వాత నీరు, నా శరీరంలో ఉన్నటువంటి ఉదకాంశ, అందరి శరీరాల్లోనూ ఉంటాయి కదా, అంటే పంచభూతాలు ఎలా సమర్పిస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా. ఉదకాంశ అంటే నీరు యొక్క అంశ, అది నీ పాద పద్మాలు కడగాలి తల్లి. ఎప్పుడూ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ఉదకాంశ నీ పాద పద్మాలు కడగాలి. తర్వాత నా శరీరంలో ఉన్నటువంటి తేజోంశ, పృథివ్య తేజో కదమ్మ అగ్ని, అగ్నికి సంబంధించినటువంటి అంశ ఏదైతే ఉన్నదో ఆ అంశ నీకు నీ సేవ చేయాలమ్మా. ఎలాగా? నీ గుడి ముంగిట దివ్యై వెలగాలి. కార్తీక మాసం దీపంలాగా వెలిగిపోవాలి. అంటే ఒక భక్తుడు దేవుడి దగ్గర దేవి దగ్గర ఎంతగా భక్తిని ప్రదర్శిస్తున్నారు. నా శరీరంలో ఉన్నటువంటి ఈ అగ్ని సంబంధమైనటువంటి అంశ నీ దివ్య కింద వెలగాలి. తర్వాత వాయువు, నా తనువులో ఉన్నటువంటి మరుదంశ, అంటే వాయువు యొక్క అంశ అది వీచోపుల విసరాలి తల్లి. అమ్మవారికి చామరం విజయామి, చామరంతో అమ్మవారిని వీస్తుంటారు. అదిగో ఆ చామరం వీస్తుంటారే, ఆ గాలిలో నా శరీరంలో ఉన్న గాలి యొక్క అంశ కూడా, ఈ పంచభూతాల్లో ఉన్న గాలి యొక్క అంశ కూడా కలిసిపోవాలని నేను కోరుకుంటున్నాను తల్లి. తర్వాత నా శరీరంలో ఉన్నటువంటి గగనాంశ, ఆకాశానికి సంబంధించినటువంటి అంశ ఏదైతే ఉన్నదో అది నీ నామాలు నీ శబ్దాల్లో కలిసిపోవాలి. ఎప్పుడూ నిన్ను స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే శబ్దగుణకం ఆకాశం, శబ్దం ప్రసరిస్తోంది అంటే శూన్యం ద్వారా, ఆకాశం ద్వారానే ఒకరి మాట ఒకరికి వినపడుతోంది. కాబట్టి నేను పలికేటువంటి ప్రతి శబ్దం కూడా నీ నామాల కింద ఉండాలి, నీ శబ్దాల కింద ఉండాలి. అలా చేసే అదృష్టం ఈ తనువుని నీకు నేను అర్పిస్తున్నాను తల్లి, అలా నిన్ను నేను సేవ చేయదలుచుకున్నానమ్మని అద్భుతమైనటువంటి భావావిష్కరణను కవి ఇందులో చేశారు. అందుకే చాలా సుప్రసిద్ధంగా ఈ గీతం జనాల్లోకి చొచ్చుకొని పోయింది. గురువుగారు, కార్తీక మాసంలో ఆలయాలలో ఆకాశ దీపం అంత ఎత్తున ఎందుకు పెడతారు? దాని ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని స్మరిస్తేనే చాలా పుణ్యం. అందులో ఆకాశ దీపం, భూమిలో ఎప్పటి నుంచో ఆకాశ దీపాలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఈరోజు మనం పెట్టనక్కర్లా. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆకాశ దీపాలు, దేవుడు పెట్టినటువంటి ఆకాశ దీపాలు. వాటిని గుర్తు చేస్తూ మనం ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాలు పెడతాం. ఎందుకనండి ఆకాశ దీపాలు పెట్టాలి? ఎత్తుగానే ఎందుకు పెట్టాలి? కింద పెట్టకూడదా? కింద అందరం దీపాలు పెట్టగలం, ఎత్తుగా ఎందుకు పెడతారు దేవాలయాల్లో? ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ చూడొచ్చు, పురోహితులు పాపం ఆ పూజారి స్వాముల వారు ఎక్కడెక్కడో చాలా కష్టపడి ఆ గోపురాలు ఎక్కి ఆ గోపురం మీదగా పెడతారు ఈ కార్తీక మాసంలో. ఎందుకని అలా పెడతారంటే, మశకాహ కీటకాహ అని ఒక పవిత్రమైనటువంటి ఒక శ్లోకం ఉంది. దీపం దగ్గరికి ఆకర్షణగా కీటకాలు వస్తాయి, వచ్చి ఆ దీపంలో అవి ఆహుతైపోతాయి. అవి ఆహుతి కావటానికి ఆకాశ దీపం పెట్టండి అన్నారు. ఇది భలే ఉందండి, వెలుగునివ్వటానికి అన్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి కీటకాలు మశకాలు అవి ఆహుతి కావటానికి అంత ఎత్తుగా ఆకాశ దీపం ఎందుకు పెట్టమన్నామంటే,
మనకంటే దైవనామం చేసుకోవటానికి ఆ శివుడు ఆ కేశవుడు పవిత్రమైన కార్తీక మాసంలో నోరిచ్చాడు. మనం మోక్షం పొందటానికి ఆయన స్తోత్రాలు ఇచ్చారు. కానీ ఆ కీటకాలకి బుద్ధి లేదు, ఆ కీటకాలకి నోరు లేదు. కానీ అవి కూడా మోక్షం పొందాలి. అవి మోక్షం పొందాలి అని అంటే మామూలుగా చనిపోతే వాటికి మోక్షం రాదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ దైవ సన్నిధిలో గోపురం తాకేటువంటి ఆ స్తంభం ఎత్తుగా ఉన్నటువంటి ఆ ఆకాశ దీపంగా తాకితే ఆ దీపం యొక్క వెలుగుకి ఆ వేడికి ఆ కీటకాలు ఆ మశకాలు తమంతట తామే ప్రాణాన్ని పరిత్యాగం చేస్తాయి. వాటికి మోక్షం లభిస్తుంది. వాటికి మోక్షం లభింపచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది ఆ ఆకాశ దీపాన్ని పెట్టినటువంటి వాళ్ళకి వస్తుంది. అందువల్ల మనకి మోక్షం వస్తుందా రాదా పక్కన పెట్టి, సృష్టిలో ఆ మోక్షం పొందటానికి అర్హత లేని అలాంటి అవకాశం లేనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించటానికి, అంటే ఉత్తమమైనటువంటి ఒక మానసికమైనటువంటి ధర్మం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు దైవ సాన్నిధ్యానికి మోక్షం పొందాలి, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆశయంతో ఈ ఆకాశ దీపాన్ని పెడతారు. ఇది ఒకటో ప్రయోజనం, ఆకాశ దీపం. రెండో ప్రయోజనం ఏంటంటే పూర్వకాలంలో ఇలాగా విద్యుత్ దీపాలు లేవు వీధి వీధికి. పూర్వకాలంలో గొళ్ళే బళ్ళు, గుళ్ళే విద్యా కేంద్రాలు. కాబట్టి గుడి అనేటువంటిది ఒక సాంస్కృతిక కేంద్రం కింద ఉండేది. బాగా ఎత్తుగా గోపురం ఉండేది. ఆ గోపురం మీద గనక దీపం పెడితే రాత్రిపూట, అందులోనూ బాగా చీకటిగా ఉండేటువంటి రాత్రిపూట ఆ వీధిలో నడిచేటువంటి వాళ్ళకి, అందున పాత వాళ్ళైతే తెలుసు ఆ వీధులు ఈ రాళ్ళు ఎక్కడున్నాయో ఇవి తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఊళ్ళోకి వచ్చారనుకోండి, వాళ్ళకి పాపం ఒక వెలుతురు కావాలి. ఆ వెలుతురి కోసం ఆకాశ దీపాలు అనేటువంటి ఒక సంప్రదాయం పూర్వకాలంలో ఏర్పడింది. ఆ రకంగా జనులకి హితోపదేశం చేయటం కోసం, అంటే రాత్రిపూట ఎవరైతే గుళ్ళల్లో పురాణాలు ఇలాంటివి చెప్పించుకోవడానికి వస్తారో బాగా ఎత్తుగా 4-5 దీపాలు పెడితే ఆ వెలుతురులో కూడా అందరూ కూర్చునేవారు, ఒకరి ముఖాలు ఒకరికి కనిపించేవి. పురాణ కాలక్షేపం కోసం కూడా ఆకాశ దీపం పెట్టేవారు. ఇంకొక కారణం కూడా ఉంది. ఆకాశ దీపం అంటే మామూలు చిన్న చిన్న దీపం కాదు, అది చాలా పెద్ద దీపం, పెద్దగా ఉంటుంది. అందులో చాలా నూనె పోయాలి. ఈ కార్తీక మాసంలో పాడ్యమి నాడు వెలిగించారు అని అంటే మళ్ళీ అమావాస్య దాకా అది నిరంతరాయంగా వెలుగొందుతుండాలి. అది వెలుగొందుతుండాలంటే ఒక్కరి ఇంటిలో పోసినటువంటి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నెయ్యి కానీ సరిపోలేదు. కాబట్టి అందరూ దేవుడి పెళ్ళికి అందరూ పెద్దల్లాగా అందరూ తలా కాస్త, ఈరోజు మొత్తం ఇదిగో అక్కడ నూనె అయిపోతుందా, ఇదిగో మా ఇంట్లోంచి తీసుకొచ్చానండి అని అక్కడ పెడుతూ ఉండేవారు. దానిని పూజారి స్వామి వారు ఆకాశ దీపంలో పోస్తూ ఉండేవారు. కాబట్టి ఒక ఆకాశ దీపం వెలుగుతోంది అంటే అందరి యొక్క కాంతి, అందరి యొక్క సహకార కాంతి, అందరి మనస్సుల్లో ఉన్నటువంటి కాంతి, అందరూ సహకరిస్తేనే ఆకాశ దీపం వెలుగుతోంది. అంటే అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండండి, చుట్టూతా మీ హృదయాల్లో కూడా కాంతిని నింపుకోండి అనేటువంటి అందరితో కలిసి దీపం అనమాట అండి. అందుకే ఒక్కరు పెడితే ఒప్పుకోరు ఆకాశ దీపం, అందరూ కలిసి నూనెకి సహకారం చేయాలి. ఆ రకంగా నలుగురితోటి ఉండాలి, నలుగురితోటి మనం కలిసిమెలిసి ఉండాలి అనే ఒక సహజీవన సిద్ధాంతాన్ని నేర్పటానికి ఈ సమాజానికి ఎంత లౌకిక ప్రయోజనం అమ్మ, ఎంత ఆధ్యాత్మికత ఉందో అంత ఆ లౌకిక ప్రయోజనం మన సంప్రదాయాల్లో దాగి ఉంది. అటువంటి పవిత్రమైన కార్తీక మాసానికి ఆకాశ దీపానికి మనసా స్మరామి, మనసా నమామి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.